నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806 9848055806. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఇంటర్మీడియట్ బైపీసీ తీసుకుంటారు. ఎంబీబీఎస్ చదవాలనే సంకల్పంతో నడుం కట్టుకుంటారు. నేను 7 సంవత్సరాల పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా పనిచేశాను. ఇంటర్మీడియట్ బైపీసీ తీసుకున్న విద్యార్థులు ఏ కోర్సులలో అడ్మిషన్లు తీసుకుంటే రాణిస్తారనేది పూర్తిగా అధ్యయనం చేయటం జరిగింది. వాటిలో మన ప్రాధాన్యత ఎలా ఉండాలి? నీట్ పరీక్ష రాశారు, సరే వస్తే సంతోషం. ఎంబీబీఎస్ రాలా, నిరాశ నిస్పృహ లేకుండా, లాంగ్ టర్మ్ గురించి ఆలోచనే లేకుండా వద్దు లాంగ్ టర్మ్ ఆయుర్వేదంలో చేరండి. ఆయుర్వేదం రాకపోతే హోమియోపతిలో చేరండి. హోమియోపతి రాకపోతే న్యాచురోపతిలో చేరండి. తెలంగాణ రాష్ట్రంలో న్యాచురోపతి కోర్సు బేగంపేటలో ఉంది. అది బిఎన్వైఎస్ కోర్సు. దాన్ని కూడా నీట్ ఆధార ర్యాంకులతో అడ్మిషన్లు చేస్తున్నారు. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీట్తో సంబంధం లేకుండా, ఎంసెట్తో సంబంధం లేకుండా ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే 2 ప్రైవేటు న్యాచురోపతి యోగా మెడికల్ కాలేజీలో అడ్మిషన్లు ఇస్తున్నారు. ఒకటి బాపట్లలో ఉంది, రెండవది గుంటకల్లో ఉంది. 100 సీట్లు, 50 సీట్లు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ వారు నింపుతారు. మరో 50 సీట్లు యాజమాన్యం వాళ్ళుగా సీట్లు కేటాయించే అవకాశం ఉంది. ఎవరైతే న్యాచురోపతి యోగా చదవాలనుకుంటున్నారో బాపట్ల వెళ్ళండి, గుంటకల్ వెళ్ళండి, ఫీజు కట్టండి. మేనేజ్మెంట్ కింద మీరు సీటు పొందే అవకాశం ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఆధ్వర్యంలో నోటిఫికేషను నర్సింగ్ కోర్సుల కొరకు విడుదల చేశారు. 17 అక్టోబర్ సాయంత్రం వరకు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అయితే దీంట్లో చిన్న తిరకాసు ఉంది. నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ఎంసెట్లో కనీస ర్యాంక్ వచ్చి ఉండాలి. అగ్రవర్ణాలకైతే 40,382 కంటే ర్యాంకు పైన ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీలకైతే 48,459 ర్యాంక్ కంటే పైన ఉండాలి. ఆ ర్యాంకుల కంటే కింద 1 ర్యాంకు కింద ఉన్న అర్హత లేదు. కొంతమంది ప్రైవేట్ నర్సింగ్ కళాశాల వాళ్ళు మోసం చేస్తున్నారు. ఏం పర్వాలేదు రండి, మేము మేనేజ్మెంట్ సీట్ ఇస్తాం, మీకు యూనివర్సిటీ వాళ్ళు సీట్ ఇవ్వకపోయినా మేనేజ్మెంట్ సీట్ ఇస్తామని అడ్మిషన్లు ఇచ్చి ఎటూ కాకుండా నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు లేని డిగ్రీ అవుతుంది. ఆ మాయ మాటలు నమ్మద్దు. నర్సింగ్ కాకపోతే బీఎస్సీ పారామెడికల్ హెల్త్ కేర్ కోర్సెస్ చదువుకోవచ్చు. ఆడపిల్లలకి నర్సింగ్ వృత్తిలో బాగా రాణిస్తారు. బీఎస్సీ నర్సింగ్ చదివిన తర్వాత ఎంఎస్సీ నర్సింగ్ చదవచ్చు, పిహెచ్డి చేయొచ్చు. ఈ రోజున భారతదేశమే కాక గల్ఫ్ దేశాలు, పాశ్చాత్య దేశాలు, అమెరికాలో కూడా బ్రహ్మాండమైన అవకాశాలు ఉంది నర్సింగ్కే. అమెరికాలో ఇండియా నుంచి, భారతదేశం నుంచి వెళ్ళిన నర్సులు లేకపోతే అక్కడ హాస్పిటల్ మూతపడతాయి. గవర్నమెంటు, ప్రైవేట్ హాస్పిటల్లో భారతదేశం నుంచి అత్యధికంగా నర్సులు కేరళ రాష్ట్రం నుంచి వెళ్ళి అమెరికాలో స్థిరపడ్డారు. కనుక బంగారు భవిష్యత్తు ఉంటుంది. నర్సింగు జిఎన్ఎం అనే డిప్లొమా కోర్సు ఉంటుంది. కాలక్రమంలో భవిష్యత్తులో జిఎన్ఎం అనే డిప్లొమా కోర్సు రద్దు చేసి కనీస అర్హత బీఎస్సీ నర్సింగ్గా పెట్టబోతున్నారు. అందువల్ల ఇంటర్మీడియట్ తర్వాత జిఎన్ఎం కోర్సు కంటే కూడా బీఎస్సీ నర్సింగ్ కోర్సు చదవండి. మేము ఇప్పటికే జిఎన్ఎం చదివేశాం, ఏం చేయాలండి మేము బీఎస్సీ చేయాలంటే
దానికి ఎన్టీఆర్ యూనివర్సిటీ, కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో పోస్ట్ బేసిక్ నర్సింగ్ అని జిఎన్ఎం పాస్ అయిన వారికి 2 సంవత్సరాల బీఎస్సీ నర్సింగ్ బ్రిడ్జ్ కోర్సు లాంటిది నిర్వహిస్తున్నారు. అది చదివితే బీఎస్సీ నర్సింగ్ డిగ్రీ వస్తుంది. రాబోయే 25 సంవత్సరాల పాటు బీఎస్సీ నర్సింగ్ కానీ నర్సింగ్ చదివిన వారికి నిరుద్యోగ సమస్య అనేది ఉండదు. డాక్టరు 5 నిమిషాలు రోగితో సమయం గడిపితే 24 గంటలు ముగ్గురు నర్సులు 3 షిఫ్ట్లలో కంటికి రెప్పల రోగులను కాపాడేది, ప్రాణం పోసేది, ప్రాణం కాపాడేది ఎవరంటే నర్స్ అని గుర్తించాలి. మగపిల్లలు కొంతమంది ఈ నర్సింగ్ వృత్తి చేపట్టాలని ఆసక్తిగా ఉన్నారు. మగపిల్లలకి ఎటువంటి ప్రయోజనం ఉండదు. మగపిల్లలు బీఎస్సీ నర్సింగ్ చేయటం అనే ఆ కోరికను విరమించుకుని ఆడపిల్లలు బీఎస్సీ నర్సింగ్ చేరండి. మగపిల్లలు బీఎస్సీ హెల్త్ కేర్ కోర్సెస్, పారామెడికల్ కోర్సులు ఉన్నాయి. వాటికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. నర్సింగ్లో ఇవాళ స్పెషలిస్టులు, సూపర్ స్పెషలిస్టులు ఎలా వచ్చారో ఆ విధంగా నర్సులు కూడా స్పెషలిస్టులు అయిపోతున్నారు. ఇప్పుడు కార్డియాలజీ, గుండె డాక్టర్ దగ్గర ఉండే నర్సు యాంజియోగ్రామ్ చేయటంలోను, అంటే కార్డియాలజిస్ట్ యాంజియోగ్రామ్ చేయాలంటే ఒక శిక్షణ పొందిన నర్సు కావాలి. గుండెకి ఆపరేషన్ చేయాలంటే గుండెకు చేసే సర్జన్ పక్కన అవగాహన కలిగిన నర్సు ఉండాలి. ఆ విధంగా ఈ రోజున నర్సింగ్ వృత్తిలో గుండె విభాగము, మూత్రపిండాల విభాగము, మెదడు విభాగము, చిన్నపిల్లల విభాగము, క్యాన్సర్ విభాగము, ఏ విధంగా అల్లోపతి డాక్టర్లలో స్పెషలిస్టులు, సూపర్ స్పెషలిస్టులు ఉన్నారో అన్ని రకాల స్పెషలైజేషన్లు నర్సింగ్లో వచ్చినాయి. బీఎస్సీ నర్సింగ్ పూర్తయిన తర్వాత సంవత్సరం పాటు ప్రత్యేకమైన కోర్సులు కూడా నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టారు. పొట్ట కొయ్యకుండా రంధ్రాలు వేసి కెమెరాలను, పరికరాలను, కంప్యూటర్లను, రోబోట్లను ఉపయోగించి ఆపరేషన్ చేయాలంటే దాంట్లో శిక్షణ పొందిన నర్సు కావాలి. కొంతమందికి ఒక ఆలోచన ఉంది, నర్స్ అంటే టెంపరేచరు, బీపీ, బరువు చూడటం, ఏదో బెడ్ల దగ్గర ఉండటం అనేది. డాక్టర్ ఎంత కీలకమో నర్సు కూడా సూపర్ స్పెషలిస్ట్ విభాగాలలో సేవలు అందించడంలో అంత క్రియాశీలక పాత్ర. కోవిడ్ వచ్చినప్పుడు ఈ శిక్షణ పొందిన నర్సులు అత్యవసర చికిత్సలో, ఇంటెన్సివ్ కేర్ చికిత్సలో వీళ్ళు లేకపోతే, నర్సులు లేకపోతే మన వాళ్ళు, కోవిడ్ వచ్చిన వాళ్ళు నల్లుల్లా మరణించే పరిస్థితి ఉండేది. కనుక నర్సింగ్ వృత్తి అనేది పవిత్రమైన వృత్తి. ఫ్లారెన్స్ నైటింగేల్, మదర్ తెరిసా స్ఫూర్తిదాయకంగా ప్రాణాలు పోసేది, ప్రాణాలు కాపాడేది, ప్రాణాలను రక్షించేది ఎవరంటే నర్సింగ్. తల్లి లాంటిది నర్సు. చంటి పిల్లలు, చిన్నారులు వస్తే తల్లి స్థానాన్ని భర్తీ చేస్తుంది. తల్లి పొట్టకోసి శిశువుని బయటికి తీసినప్పుడు, సిజేరియన్ ఆపరేషన్ చేసినప్పుడు తల్లి వేరే హాస్పిటల్లో ఉంటే లాలించేది, పాలించేది, రక్షించేది, చికిత్స చేసేది ఎవరంటే ఆ చిన్నారిని రోజుల్లో ఉన్న 5 రోజులు 6 రోజులు ఉన్న శిశువుని కాపాడేది నర్సింగ్ వృత్తి. కనుక ఎటువంటి ఆలోచన లేకుండా ఆడపిల్లలు నర్సింగ్ వృత్తిలో మీరు రాణిస్తారు. ఈ రోజున నర్సింగ్ వృత్తి చేసిన వారికి ఎంతో గౌరవం లభిస్తుంది. నర్సింగ్ వృత్తిలో వారు లేకపోతే వైద్యమే లేదు. నర్సు లేని దేశము లేదు, నర్సు లేని రాష్ట్రము లేదు, నర్సు లేని గ్రామం లేదు, నర్సు లేని హాస్పిటల్ లేదు. నర్సు లేకపోతే వైద్యమే లేదు, వైద్యానికి అర్థమే లేదు. కనుక
అటువంటి పవిత్రమైన వృత్తి. అలాగే 100% జాబ్ గ్యారంటీ. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వాళ్ళు ఉద్యోగ ప్రకటనలు ఇస్తే సంఖ్య 10ల్లో కాదు. ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా 100ల్లో 1000ల్లో నోటిఫికేషన్లు, ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసే ఏకైక వృత్తి ఏదైనా ఉందంటే నర్సింగ్ వృత్తి. 100 పడకల ఆసుపత్రిని నిర్వహించాలంటే ఒక 50 మంది డాక్టర్లు సరిపోతారు. కానీ 300 నుంచి 350 మంది నర్సులు 3 షిఫ్ట్లలో పనిచేయాలి. అందువల్ల ఇటువంటి పవిత్రమైన నర్సింగ్ వృత్తిలో చేరటానికి ఎటువంటి సంకోచం లేకుండా, ఎంబీబీఎస్ రాలేదు, ఇంకో కోర్సు రాలేదని నిరాశ నిస్పృహ చెందకుండా నర్సింగులో చేరండి. కొన్ని ఎంసెట్ ఆధారితంగా చేరకూడని కోర్సులు ఉన్నాయి. వాటిలో చేరేరా జీవితము నాశనమే. వెటర్నరీ వద్దు, అగ్రికల్చర్ వద్దు, హార్టికల్చర్ వద్దు, ఫిషరీస్ వద్దు, ఫిజియోథెరపీ వద్దు, ఫార్మసీ అసలే వద్దు, బీ ఫార్ము, ఎం ఫార్ము, ఫార్మాడీ కూడా వద్దు, బయోటెక్నాలజీ వద్దు, ఫిజియోథెరపీ అంతకంటే వద్దు. ఈ కాలము చెల్లిన సాంప్రదాయ కోర్సుల్లో చేరి అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. దీనికి ఒక సలహా ఇస్తా. మేము తెలుసో తెలవకో ఈ సాంప్రదాయ కోర్సులో చేరాం, ఎరక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను, ఏం చేయమంటారు అంటే దానికి ఒక సలహా చెప్తాను. భారతదేశంలో బీఏ, బీకామ్, బీఎస్సీ ఈ సాంప్రదాయ ఎంసెట్ ఆధారంగా కోర్సులు చేసిన వారు ఎవరైనా ఉంటే, మీకు బంగారు భవిష్యత్తు కావాలంటే దానికి ఒక కోర్సు ఉంది. దాని పేరు MHM, మాస్టర్ ఆఫ్ హాస్పిటల్ మేనేజ్మెంట్. అది హైదరాబాదులో ఉండే నిమ్స్ హాస్పిటల్లో కానీ, లేదా హైదరాబాదులో జూబ్లీ హిల్స్లో ఉన్న అపోలో హాస్పిటల్లో చదివితే ఇక తిరుగులేదు. మీకు డాక్టర్ల కంటే ఎక్కువ జీతం వస్తుంది. ఈ MHM కోర్స్ చదివిన వారు హాస్పిటల్, ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటళ్ళు, గల్ఫ్ దేశాల్లో ఉండే హాస్పిటల్ని నియంత్రించేది, పాలించేది, పరిపాలించేది వాళ్ళే. డాక్టర్లను, నర్సులను, సిబ్బందిని రిక్రూట్మెంట్ చేసేది కూడా ఈ MHM అనే కోర్సు. 2.5 సంవత్సరాల కోర్సు. తెలంగాణ స్థానికులకు ఉస్మానియా యూనివర్సిటీ ద్వారా ప్రవేశం ఉచితంగా ఉంటుంది. దానికి కూడా ఉస్మానియా యూనివర్సిటీ వారు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళు మేనేజ్మెంట్ సీట్ కింద ఒక 5 లక్షలు, 2.5 సంవత్సరాల కాల వ్యవధికి 5 లక్షలతో ఆ సీటు పొందొచ్చు. కనుక తెలుసో తెలవకో పనికి మాలిన సాంప్రదాయ కోర్సుల్లో చేరి పాస్ అయ్యి ఏం చేయాలో దిక్కుతోచక ఉద్యోగం రాని వారికి చక్కటి అవకాశము MHM కోర్స్ అని గమనించండి. ఇంకా మీరు ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థులు ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే నన్ను సంప్రదించడానికి జూమ్ మీటింగ్లో జాయిన్ అవ్వండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా లాంగ్ టర్మ్ అని వెళ్ళొద్దు. లాంగ్ టర్మ్ వెళ్తే 1000 మందిలో ఒక్కరికే ప్రయోజనము. అది మంచి ఆలోచన కాదు. తల్లిదండ్రులు, విద్యార్థులు గమనించి ఇంటర్మీడియట్ LT అని లాంగ్ టర్మ్ 1, లాంగ్ టర్మ్ 2, లాంగ్ టర్మ్ 3 ఇలా చదవటము అవివేకము. ఎవరి మాటలు వినద్దు. దళారులు వచ్చి నీకు MBBS సీట్ గ్యారంటీ రా అని మిమ్మల్ని ప్రలోభపెట్టి చేర్పిస్తారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఈ నీట్ పరీక్ష 2 దశల్లో జరిగే అవకాశం ఉన్నది. JEE, IIT పరీక్షలాగా ప్రిలిమ్స్, మెయిన్స్. ఈ సంవత్సరం 24 లక్షల మంది రాస్తే, 25లో 30 లక్షల మంది నీట్ రాస్తే, దాంట్లో JEE ప్రిలిమ్స్లో ఒక 25 లక్షల మందిని పక్కకు పెట్టి మెయిన్స్కి కేవలం 5 లక్షల మందిని అనుమతిస్తే మీకేంటి, మీ భవిష్యత్ ఏంటి? కనుక ప్రస్తుత పరిస్థితుల్లో 10th పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ బైపీసీ కాకుండా ఇంటర్మీడియట్ MPC చదవటం మంచిది. ఇంటర్మీడియట్ MPC చదివి AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్,
దాంతోపాటు మెషిన్ లెర్నింగ్ ఎంఎల్, డేటా సైన్స్ కోర్సులు చదివితే రాబోయే 50 సంవత్సరాల దాకా మీకు తిరుగులేదు. కనుక సులువుగా, సునాయాసంగా మధ్యతరగతి వారు, దిగువ మధ్యతరగతి వారు, పేదవారు మీ పిల్లల్ని ఇంటర్మీడియట్ బైపీసీలో చేర్పించి కష్టాలు కొని తెచ్చుకోకుండా ఎంపీసీలో చేర్పించి ఐఐటీనా, గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజా, లేదు నేను చెప్పిన కోర్సులో చేరితే 3.5 సంవత్సరాలలోనే డిగ్రీ, బీటెక్ డిగ్రీ రాకుండానే 3.5 ఏళ్లలో సంవత్సరానికి 60-70 వేలు, నెలకు 60-70 వేలు జీతంతో మీకు అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఇంటర్మీడియట్ బైపీసీకి రాబోయే కాలంలో అంత భవిష్యత్తు ఉండదని గమనించండి. ఆడపిల్లలకి బీఎస్సీ నర్సింగ్ అనేది తిరుగులేని కోర్సు కనుక పవిత్రమైన వృత్తిని చేపట్టండి, ప్రాణాలు కాపాడండి.